హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రవల్కొండకి అయితే వచ్చామన్నమాట. రవల్కొండ అంటే ఏందనుకుంటున్నారు కదా. రవల్కొండ అంటే బ్రహ్మం గారి గృహలో తపస్సు చేశారు కదా, కాలజ్ఞానం రాశారు కదా, అదే అనమాట రవల్కొండ అంటే. ఇక్కడైతే రవల్కొండలో ఎవరు ఉంటారంటే బ్రహ్మంగారు అయితే ఉంటారు. ప్రధాన దైవం బ్రహ్మంగారు. చూడండి, ఇప్పుడైతే బ్రహ్మంగారి గుడి అయితే కట్టారు ఇక్కడైతే పక్కన. చూడండి, ఇక్కడైతే ఒక విగ్రహం కూడా అరేంజ్ చేశారనమాట. ఫొటోస్కి అయితే బాగుంటుందన్నమాట లొకేషన్ అయితే. చూడండి, రవల్కొండ అంటే అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసుకుంటే టైంలో అప్పుడు రవల్కొండలో పులులు ఉండేయని చెప్తుంటారు కదా. అప్పుడు గిరి గీసి గోవులను గిరి మధ్యలో పెట్టి ఆమెను ఖడ్గం పైకి విసిరారంట. అప్పుడు ఆమెను పులి వచ్చినా కూడా లోపలికి రాలేదట. అంత శక్తి ఏమైనా ఉందన్నమాట బ్రహ్మంగారికి. ఇక్కడే గోశాలలు అయితే పెట్టారనమాట. చూడండి, గోశాల అయితే అరేంజ్ చేశారు. బ్రహ్మంగారు గోగులు కాస్తారు కదా, అందుకు ఇక్కడైతే గోశాల అయితే అరేంజ్ చేశారు. ఈ చుట్టుపక్కల చాలా పుణ్యస్థలం అనమాట. ఎందుకంటే బ్రహ్మంగారు ఈ స్థలంలో తిరిగాడు కాబట్టి చాలా పుణ్యస్థలం అనమాట ఇది. చూడండి, ఇప్పుడైతే గృహకాడికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, కార్తీక మాసంలో చాలామంది వస్తారనమాట జనాలు. ఎందుకంటే బ్రహ్మంగారు ఎన్నో విషయాలు చెప్పారనమాట. అవన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి బ్రహ్మంగారి మీద నమ్మకం అనేది వస్తుంది. అందరూ బ్రహ్మంగారిని నమ్ముకోండి. చాలా శక్తివంతుడనమాట ఆయన. చూడండి, ఇక్కడైతే టాయిలెట్స్ ఇవన్నీ ఏం చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మంగారు నడిచిన స్థలం కాబట్టి ఇక్కడల్లా తిరగకూడదు అనమాట. చూడండి గాయస్, ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము మనము. చూడండి, లోపలికి వెళ్ళి ఆమెను లోపల ఎలా ఉందో చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడైతే టోకెన్ అయితే 10 రూపీస్ అయితే పడుతుంది. టోకెన్ అయితే తీసుకోవాలి. చూడండి గాయస్, ఇప్పుడైతే ఈ చుట్టూ చూడండి, చాలా వాతావరణం అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది. సోమవారం అటు వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే సోమవారము బ్రహ్మంగారి రోజు కాబట్టి సోమవారం అయితే మంచి రోజు. చూడండి, ఈ రాగి చెట్టు చూడండి, ఈ రాగి చెట్టు కిందనే బ్రహ్మంగారు ఉన్నారనమాట. అయితే లోపలికి వెళ్ళాలి మనము. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, జనాలు అయితే సోమవారము వస్తారనమాట. కార్తీక మాసంలో అయితే చాలామంది అయితే వస్తారు జనాలు, భక్తులు అయితే చాలామంది వస్తారనమాట. ఇలా లోపలికైతే దిగాలి. చూడండి, ఎవరన్నా పిల్లలు పెద్దవాళ్ళు అందుకొస్తే కొంచెం జాగ్రత్తగా కిందికి దింపండి. ఎందుకంటే తాపలు కొంచెం చిన్నవి అనమాట. చూడండి, పట్టుకోవడానికి అయితే అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు తెలియదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. చూడండి, బ్రహ్మంగారు అనమాట. బ్రహ్మంగారు ఉండగా ఏం జరిగేది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే కిందికి అయితే దిగాలి. చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. చూడండి, తాపలు చూపిస్తాను. చూడండి, చాలా చిన్నవి అనమాట. చూడండి, ఇలా పైప్స్ అయితే అరేంజ్ చేశారు పట్టుకోవడానికి. చూడండి గాయస్, గృహాలు అయితే మట్టి వాసన అయితే గమగమలా అనమాట. ఇక్కడైతే వానల కాలము, అందుకైతే ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఎండల కాలం కాబట్టి కూడా వాళ్ళకి తాము ఉందన్నమాట. కింద నేలంతా అనమాట, తేమ. చూడండి, వానల కాలం అలా వస్తే మోకాల వరకు అయితే వాటర్ అయితే వస్తాయంట. చూడండి, ఇక్కడైతే యాగంటి, శ్రీశైలం అలా అయితే దారులు ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడైతే బ్రహ్మంగారిని అయితే చూపిస్తానమాట. చూడండి, నిల్లతాం అయితే ఉందన్నమాట. చూడండి గాయస్, ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదైతే మహానందికి అయితే వెళ్తుందన్నమాట. చూడండి, బ్రహ్మంగారు కోనేరు అనమాట. కోనేరు అంటే ఏందనుకుంటున్నారా? బ్రహ్మంగారు అప్పుడు కాలజ్ఞానం రాస్తున్న టైంలో బ్రహ్మంగారికి నీళ్ళ దప్పిక అనేది అవుతుందన్నమాట. అప్పుడు బ్రహ్మంగారు స్వయంగా ఆయన చేతులతో కోనేరు అయితే తోగాడనమాట. ఇది కూడా చూపిస్తాను. చూడండి, బ్రహ్మంగారు ఆ పైన అయితే కూర్చొని కాలజ్ఞానం అయితే రాశారనమాట. చూడండి, ఇక్కడైతే మనం ఎలా రాశాడనేది ఒక విగ్రహం అయితే పెట్టారు. అచ్చమ్మ గారు తొంగ చూసారు కదా, అది కూడా చూపిస్తాం. చూడండి, ఇట షార్ట్ నుంచి అయితే చూసారట అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని. చూపిస్తాను. చూడండి,
అదిగోండి అచ్చమ్మ తల్లి అయితే ఇక సాటు నుంచి చూసి స్వామి నన్ను మన్నించండి, నీతో గోవులు గాయించాను అని అయితే వేడుకుంటుందన్నమాట. అప్పుడు బ్రహ్మంగారు అయితే ఏం చెప్పారంటే, గో గోమాత పూజ చేసేది అంత శక్తి నాకు ఇచ్చావమ్మా, ఎందుకు దండం పెడుతున్నావని అప్పుడైతే బ్రహ్మంగారు అన్నారంట అచ్చమ్మ గారితో. చూడండి ఇప్పుడైతే కోనేరు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి అచ్చమ్మ తల్లి అయితే ఇక్కడి నుంచి బ్రహ్మంగారిని అక్కడికైతే చూసిందనమాట. బ్రహ్మంగారికి అప్పుడే తెలుసు అనమాట ఈ అచ్చమ్మ తల్లి అయితే వస్తుంది ఇది చూడడానికైతే అని. అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం అయితే రాశారనమాట. చూడండి అచ్చమ్మ తల్లి వాళ్ళ కొడుకు బ్రహ్మానంద రెడ్డి, ఆయనకు చూపు లేదని బ్రహ్మంగారు చూపు అయితే ఇచ్చాడనమాట. చూడండి ఇప్పుడైతే బ్రహ్మంగారి కోనేరు దగ్గరికైతే వెళ్తున్నాము చూడండి. ఇక్కడికైతే ఎనీ టైం అయితే వాటర్ ఉంటుందన్నమాట దీంట్లో. చూడండి అది కూడా మంచి నీరు అనమాట. చూడండి చూపిస్తాను చూడండి. అదిగోండి బ్రహ్మంగారి కోనేరు అనమాట, చిన్న బావి అనమాట. చూడండి స్వామివారి కోనేరు అని ఉంది కదా, అదేనమాట బ్రహ్మంగారి కోనేరు. చూడండి గైస్, బ్రహ్మంగారు తాటి చెట్టు ఆకులతో అప్పుడు కాలజ్ఞానం రాసేవారట. ఇప్పుడు మాదిరి పెన్నులు అలా లేవన్నమాట. అప్పుడు రావి అదే ఈత చెట్టు అనమాట. ఈత చెట్టు వంగి ఆమెన ఆకులు ఇచ్చిందంట. ఆ చెట్టు వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూపిస్తాం చూడండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే మబ్బు ఉందన్నమాట, అందుకు కనుక్కోలేక వెళ్తున్నాం అనమాట. ఇక్కడనే అనుకుంటున్నాము మేమైతే. చూడండి అదో ఇక్కడే అనుకుంటున్నాము. బాయ్ గైస్. చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. బాయ్ గాయస్.